హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్కసారిగా రానాని బెడ్ మీదకి నెట్టి అతని ఎదపై పసిపాపలా తలవాల్చి కళ్ళు మూసుకుంది అరవి. ప్రేమగా ఆమె తల్లి నిమురుతూ, ప్లీజ్ ప్రియా, నేను ఉన్నాను కదా, అంతా చూసుకుంటానంటూ ఆమెని గుండెలకు హత్తుకున్నాడు. ఒక్కసారిగా రానా చెంపపై చిన్నగా కొట్టి, అయినా నీ మీద కోపం పోలేదు నాకు. వై, మరి ఇన్ని రోజులు ఎందుకు నన్ను దూరం పెట్టావు? తెలీదు. దివ్య గారు పార్థుతో పెళ్ళి అనేసరికి తట్టుకోలేకపోయానే. ఎందుకు? రానా ఏం మాట్లాడలేదు. కాసేపు సైలెంట్గా ఉండి ఒకటి అడిగి నాకు ఇలాడి, ఏంటి, ఎందుకు నేను దూరం పెడితే తట్టుకోలేకపోయావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అలా నేను చెప్పానా? మరెందుకు కొట్టావు నన్ను? తెలీదు. ఎందుకు ఇలా ఉంటున్నానో నాకే తెలీదు. రానా, రానా, నన్నే నువ్వు అలా పిలుస్తుంటే పిలవకూడదా? సైతానికి వచ్చానో లేదంటే సార్ అనే కదా పిలుస్తావు. సడన్గా ఏంటో రానా అని పేరు పెట్టి పిలుస్తున్నావు. ఏమో పిలవాలనిపించింది, అందుకే పిలిచానంటూ రానా నదిలే. సరే, ఇంటికి వెళ్తాను. కాసేపు ఉండొచ్చు కదే. ఎన్ని రోజులు దూరం పెట్టావు? ఇప్పుడు టైం నాది కాబట్టి వెళ్ళాలి. ఒక్కసారిగా అరవి దగ్గర తీసుకొని అన్నం పెట్టు, ఆకలిస్తుంది. పెట్టను. చేస్తావంటూ ఆ మెడ దగ్గర చేయి వేసి చిన్నగా గిల్లి, ఏదో దాస్తున్నావే గిలాడి, చెప్పు, ఇంకేమైనా చెప్పాలా నీకు? ఏంటి? నాకు పార్థుకి, అక్కకి బావకి పెళ్లి చేయాలని చూస్తుంది అమ్మ. ఈ విషయం తెలిసిందే కదా, ఇంకా ఎందుకు టెన్షన్ అవుతావు? చెప్పేది పూర్తిగా విను. మరి నువ్వు ఫాస్ట్గా చెప్పు. నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టింది. ఉదయమే ఈ విషయం చెప్పింది అమ్మ. మరి నువ్వేమన్నావు? ఎంతో కూల్గా అన్నాడు రానా. నా నిర్ణయం ఏంటనేది ఇంకా చెప్పలేదు. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే అర్థం కావడం లేదు. చెప్పు, మీ అమ్మకి రానాని పెళ్లి చేసుకుంటానని. ఏంటి వెటకారమా? నీకు వెటకారంగా ఉందా నా మాట? నువ్వు ఇప్పుడే అను, నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తాను. మనసులో నా మీద అంత ప్రేమ పెట్టుకొని ఎలా నార్మల్గా ఉండగలుగుతున్నావు? నాకు ఐ లవ్ యూ చెప్పటం రాదు. చేతల్లోనే నా ప్రేమను చూపిస్తాను. అది నీకు ఎప్పుడో తెలుసు కదా. ఎందుకు ఇలా ఉంటుంది అంటూ రానా షర్ట్ కాలర్ పట్టుకొని అతని ఎదపై తలను వాల్చి, భయంగా ఉంది సైతానికే బచ్చే. దేనికి? నువ్వు కాదని ఇంకొకరు నా జీవితంలోకి వస్తే? ఆమె మాట పూర్తి కాకుండానే ఊపిరాడనంతగా తన కౌగిల్లో ఆమెను బంధించి ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టాడు రానా. తన నుదుటిని కన్నీటి చుక్క పడేసరికి కంటి నిండా నీళ్లతో రానాను చూసింది. మహి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? బాధ కాదు, ఒకటి చెప్పనా? ఏంటి? నాకు ఒక మాట ఇస్తావా? చెప్పు మహి. నువ్వు అలా పిలవకే. హార్ట్ బీట్ పెరిగిపోయింది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు మహి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు నాకు దూరం కానని మాట ఇవ్వు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? కొన్ని నిజాలు చెప్పాలని నాకుంది, కానీ ఇది సహకరించడం లేదు. తన చేతిని గుండెల మీద వేసుకొని చెప్పాడు. అరవి అలానే చూసి, నహి, చెప్పు, మాట ఇస్తావా? 2 పాదాలు పైకెత్తి అతని నుదుటిని ముద్దు పెట్టి అలానే కళ్ళు మూసుకుంది అరవి. కొన్ని నిమిషాల పాటు అలానే ఉండి రానాన్ని వదిలి, వెళ్తాను, టైం అవుతుంది, భోజనం చేసి వెళ్దు కానీ నేను డ్రాప్ చేస్తాను పదా. వద్దు, నీకు మీటింగ్ ఉంది, పైగా పెద్ద ప్రాజెక్ట్, అది ఎందుకు రిస్కు? నీకంటే ఏది ఎక్కువ కాదు ప్రియా. రానా ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు అంటూ ఆమె చేతిని పట్టుకుని తన ఛాంబర్కి తీసుకెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని సోఫాలో కూర్చున్నాడు. ఎప్పట్లానే అరవి ప్లేట్లో భోజనం పెట్టి రానా పక్కన కూర్చొని తనే ప్రేమగా తినిపించింది. ఇన్ని రోజులు ఎందుకు సరిగా తినలేదు? తినాలనిపించలేదే. నువ్వు బాగా అలవాటైపోయావు తెలుసా? అరవి చిన్నగా నవ్వి అవునా అంటూ తను కూడా తింటుండగా డోర్ దడేళ్ళ తెరుచుకోవడంతో ఇద్దరు డోర్ కేసి చూశారు. పార్థు, దివ్య. ఇద్దరిని చూసి అరవి షాక్ అయింది. ఇప్పుడు తెలిసిందా అత్తయ్య అరవి ఎందుకు పెళ్లి చేసుకోను అంటుందో? అరవి, రానా ఇద్దరు షాక్ నుంచి తేరుకొని పార్థు వైపు కోపంగా చూశారు. అరవి, నువ్వేంటి ఇక్కడ? కోపంగా అడిగింది దివ్య. అమ్మా, అరవి మాట పూర్తి కాకుండానే దివ్య అరవి చెంపపై గట్టిగా కొట్టి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీస్కి వచ్చి ఇదే నా వర్క్ చేసింది ఇన్ని రోజులు. ఆంటీ, రానగారు,
దయచేసి మీరు మధ్యలోకి రాకండి. ఇది నా కూతురు జీవితం. ఎప్పుడు బాబు అంటూ తన ప్రేమతో మాట్లాడే దివ్య అలా రానాగారు అనేసరికి రానా ఆశ్చర్యపోయాడు. పార్దు గర్వంగా షర్ట్ కాలర్ ఎగరేసి అరవి చేతిని పట్టుకొని, ఎందుకత్తయ్య ఇప్పుడిప్పుడే కదా ఇది కోలుకుంది, ఎందుకు కొట్టావు? కొట్టడం కాదు, చంపేసినా పాపం లేదు. దీన్ని చిన్నపిల్ల కదా అని గారాబంగా పెంచి తప్పు చేశాను. పద ఇంటికి. అమ్మ ఒకసారి నేను చెప్పేది విను, నువ్వు ముందు రా అంటూ అరవి చేతిని పట్టుకొని లాక్కుపోయింది దివ్య. వెళ్తున్న అరవి వెనక్కి తిరిగి చూసింది. రానా అలానే తనను చూస్తుండడంతో బాధగా ముందుకు నడుస్తూ, ఐ లవ్ యూ సైతానికే బచ్చే మాట బయటికి రాకుండా పెదవులతోనే తన మనసులో మాటని రానాకు చెప్పి ఏడుస్తూ వెళ్ళింది అరవి. రానా అలానే కూర్చొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఏంటమ్మా, వచ్చిన దగ్గర నుంచి దివ్య కోపంగా ఉంది. పైగా అరవి కూడా రూమ్లో నుంచి బయటికి రావటం లేదు. అసలు ఏం జరిగింది? దివ్య అంత కోపంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. అవును మామయ్య, పార్దు కూడా ఎంత అడిగినా చెప్పటం లేదు. ఏమైంది అత్తయ్య? అభి వచ్చావా? అత్తయ్య ఎందుకు అలా ఉంది? నువ్వేమైనా అన్నావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను జాను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాం. అమ్మ ఏమైంది? జాను, అరవిని రూమ్ నుంచి బయటికి రమ్మని చెప్పు. ఏమైందమ్మా కోపంగా ఉన్నావు? చెప్పింది చేయి జాను అంటూ దివ్య కోపంగా తన రూమ్కి వెళ్ళి పంతులు గారికి ఫోన్ చేసి బయటకు వచ్చింది. అమ్మ చూస్తే కోపంగా ఉంది, అరవి చూస్తే ఏడుస్తుంది. ఆ పార్దు అయితే పైకి బాధగా నటిస్తూ లోపలే సంతోషంగా ఉన్నాడు. అసలు ఏం జరిగి ఉంటుంది అనుకుని అరవి రూమ్కి వచ్చిన జాను ఏడుస్తున్న అరవిని చూసి షాక్ అయింది. అరవి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదక్క, చెప్తావా చెప్పవా అంటూ జాను గట్టిగా అడిగేసరికి అడవి ఏడుస్తూ జరిగిందంతా చెప్పేసరికి జాను షాక్ అయింది. ఆ పార్దు అంత పని చేశాడా? అవునక్క, ఈరోజే నాకు తెలిసింది రానా మనసులో నేను ఉన్నాను అని. కానీ అంతలోనే వాడు వచ్చి తలకిందులు చేశాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదక్క. ఈ ఏడవకే, ఈ పార్దు ఎందుకు ఇలా చేశాడు అంటూ అరవి నోదార్చి, అమ్మ కోపం తగ్గగానే నేను అమ్మతో మాట్లాడతాను. అభిబావ ఉన్నాడుగా, రానా కోసం అన్ని విషయాలు అమ్మకు అర్థమయ్యేలా చెప్తాడు. నువ్వు అస్సలు భయపడకు, నువ్వు ఎప్పటికీ రానాకే సొంతం. ముందు కిందకి పద, అమ్మ నిన్ను పిలుస్తుంది. భయంగా ఉందక్క. ఏం కాదు అంటూ జాను అరవి ఇద్దరు కిందికి వచ్చి పార్దుని చూశారు. అతను ఎందుకు నవ్వుకుంటున్నాడో అర్థం కాక అరవి అభి కేసు చూసింది. అభి చాలా సీరియస్గా మొహం పెట్టుకుని పార్దు కేసు చూస్తున్నాడు. అమ్మా ఏంటి దివ్య, బీరువాలో ఉన్న 2 పట్టు చీరలు జానుకి అరవికి ఇవ్వు. ఇప్పుడా? కానీ ఎందుకే? ఎందుకంటే 2 జంటలకి పెళ్లి ముహూర్తం కాబట్టి. తొందరగా పిల్లల్ని రెడీ చేయమ్మా. ఎంతో గంభీరంగా దివ్య అనేసరికి అందరూ షాక్గా చూశారు. అసలు ఏమైంది దివ్య, ఎందుకు అలా ఉన్నావు? మీ మనవరాలను అడగండి నాన్న, ఎందుకు అలా ఉన్నాను? పార్దు, అభి మీ ఇద్దరు కూడా రెడీ అవ్వండి. నిశ్చితార్థం పెళ్ళి అన్నీ ఒకేసారి జరుగుతాయి. దివ్య కోపానికి ఆమె చెప్పిన మాటలకి ఎవరూ ఏం మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాలే దివ్య ఇంత కోపంగా ఉండటం ఎవరూ చూడలేదు. ఏంట్రా అలా ఉన్నావు? ఏం మాట్లాడవేంటి? నాన్న ఎక్కడున్నారు? ఎందుకురా? చెప్పు శక్తి, రే నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? ఏం లేదంటూ కార్ పార్క్ చేసి పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చి, నాన్న ఏంట్రా ఏమైంది? ఏదో ప్రాజెక్ట్ వర్క్ అన్నా సక్సెస్ అయిందా? అయింది నాన్న. ఇంతకీ అమ్మ, తాతయ్య, చందు ఎక్కడున్నారు? అందరూ ఇక్కడే ఉన్నారు. సుశాంతి, చందు అందరు రండి అని శేఖర్ పిలవటంతో అందరూ నవ్వుతూ బయటకు వచ్చారు. ఏంటన్నయ్య ఏమైంది? మీ అందరితో ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంట్రా? తన తాతయ్య వైపు చూసి, అది నేను అరవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి? అందరూ ఒకేసారి ఆశ్చర్యంగా అడిగారు, ఒక్క శేఖర్ తప్ప. అవునమ్మా, అరవి అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటివరకు ఈ విషయం ఎవరికి చెప్పలేదు. తనని ఇష్టపడుతున్నట్టు నాకే తెలీదు. అంతగా తనకి నేను దగ్గరయ్యాను. నువ్వు ఇష్టపడ్డావు బాగానే ఉంది, మరి అరవికి నువ్వు అంటే ఇష్టమేనా? తనకు కూడా నేనంటే ఇష్టమే అమ్మా. అయితే ఇంకేం, మంచి రోజు చూసుకొని అందరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏమంటారు మామయ్య? ఏమంటాను? అవుననే అంటానమ్మా. ఆ అమ్మాయి నిజంగా చాలా మంచిది. రానాకి తనే కరెక్ట్ జోడి. ఏమంటావు రా శేఖర్? నాకు ఇష్టం లేదు నాన్న. ఏంటి? అవును, ఇప్పటికి కూడా దివ్య గారికి మన మీద కొంచెం కూడా కోపం తగ్గలేదు. ఎందుకంటే ఆవిడ కోపంలో న్యాయం ఉంది కాబట్టి
తప్పు చేసింది నేనైతే ఆ శిక్ష నా కొడుకు అనుభవించడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. వాడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడ్రా. ఆర్వి కూడా రానాకు నచ్చినప్పుడు ఇంకా శిక్ష ప్రతీకారాలేంటి? అవునా అంటూ రానా ముందుకొచ్చి, ఆర్వికి నిజం తెలుసా? చెప్పు రానా, తన కన్నతండ్రిని చంపింది నేనే అని ఆర్వికి తెలుసా? తెలీదు నాన్న. ఎందుకు నువ్వు తనకి ఈ విషయం చెప్పలేదు? నీ మౌనం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు తన దగ్గర నిజం ఎందుకు దాచావో. ఆఫీస్ నుంచి నువ్వు ఉన్న బలంగా వచ్చి అరవి కావాలంటూ మా అందరితో చెప్తున్నావంటే ఏదో జరిగింది, నిజం చెప్పు రానా. అసలు ఏం జరిగింది? శేఖర్ షూట్గా అడిగేసరికి రానా ఆఫీస్లో జరిగిందంతా చెప్పాడు. చూసావు కదా, అరవి నిన్ను ఇష్టపడుతుందని తెలిసి కూడా దివ్య గారు కోపంగా తనని కొట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారంటే నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు తెలుసునన్న కానీ అరవి నా మీద ఆశలు పెట్టుకుంది. రానా భుజంపై చేయి వేసి, ఒక మాట చెప్పనా, నేను నీ తండ్రిని కాబట్టి నీ ప్రేమ నీకు దూరం అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తనను మర్చిపోరానా. ఏంటండి మీరు వాడి మనసు బాధపడేలా మాట్లాడుతున్నారు? మీరు చేసిన తప్పే కాదని అనను, అందుకని వాడిని ప్రేమించిన అమ్మాయిని వదులుకోమని చెప్తారా? ఇదెక్కడ న్యాయం అసలు? సుశాంతి అంటూ కోపంగా చూశాడు శేఖర్. ఎందుకురా కోడల మీద అరుస్తావు? మరి అరవకి ఏం చేయమంటారు? నాన్న, మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ దివ్య గారు నన్ను ఎలా చూశారో తెలుసా? ఏదో పురుగుని చూసినట్టు చూశారు. ఒక్క క్షణం కూడా నాకు అక్కడ ఉండాలని అనిపించలేదు. అలాంటిది వీడు ఆ ఇంటి అల్లుడైతే ఏ రకంగా చూస్తారో తెలుసా అంటూ కోపంగా చూసి, నీకు ఆ అమ్మాయి కావాలితే మమ్మల్ని వదులుకో, లేదంటే మా కోసం ఆ అమ్మాయిని వదులుకో, నీ ఇష్టం అంటూ తన నిర్ణయాన్ని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళాడు శేఖర్. శేఖర్ మాటలకి అందరూ రానా వైపు బాధగా చూశారు. శక్తి రానా చేతిని పట్టుకొని రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఏడవకు, అరవి ముందు ఈ చీర కట్టుకో. లేదక్క, నాకు భయంగా ఉంది. అమ్మ కోపం చూస్తుంటే నిజంగానే భారతితో నా పెళ్లి చేసేలా ఉంది. ప్లీజ్ అక్క, భావని ఏదోటి చేయమని చెప్పు, లేదంటే నా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అంటూ అరవి వెక్కి వెక్కి ఏడుస్తుంటే జాను అరవిని బాధగా చూడలేక వెంటనే డోర్ లాక్ వేసి అరవి చేతిలో ఫోన్ పెట్టి, అసలు ఏడవకు అరవి, ఎందుకు ఏడుస్తున్నావు? ముహూర్తాలే పెట్టేది కానీ మెడలో పసుపు తాడు కట్టేది మాత్రం రానా. అక్క, టైం లేదు, ముందు రానాకు ఫోన్ చేసి విషయం చెప్పు, తనే నీ దగ్గరికి వస్తాడు, వెళ్ళు ఫోన్ చేయి అంటూ రూమ్ వెనక్కి వచ్చి రానాకు ఫోన్ చేసింది అరవి. బెడ్ మీద కూర్చున్న రానా స్క్రీన్ మీద అరవి ఫోటో చూసి బాధగా లిఫ్ట్ చేసి, ప్రియా, నాకు భయంగా ఉంది సైతానికి బచ్చే, పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు, ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు రా ప్రియా. నువ్వు లేకుండా నా జీవితం ఊహించుకోవటం, ఆ ఆలోచన నాకు చాలా నరకంగా ఉంది. నువ్వే అన్నావు కదా ప్రేమిస్తున్నా, ప్రాణం ఇస్తాను అని. నీకు ప్రాణం వద్దు, నీ ప్రేమ కావాలి, ఇస్తావా మహి? ఇంకా ఉంది, చూద్దాం మన రానా ఏమంటాడో చూడాలి. ఇంకా ఉంది, కీప్